గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. వాయిస్ క్లియర్గా ఉంటే వచ్చిన మెసేజ్ పెట్టండి. సో వాయిస్ ఈజ్ క్లియర్ సార్? ఎస్, రైట్. సో ఒక 5 సెకండ్స్లో లైవ్ స్టార్ట్ చేద్దాం లైవ్ టెస్ట్ని. ఏపీ మిత్రులకి తెలంగాణ మిత్రులకి ఉపయుక్తమయ్యే విధంగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సోషల్కి సంబంధించి ఎస్జిటి ఎస్ఏ వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యేటట్టుగా సోషల్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులు, అన్ని సెగ్మెంట్స్, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ, పిఐ, మెథడాలజీ, దాంతోపాటు సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్నిటిపైన ఎంసీక్యూస్ రూపంలో మీకు పూర్తిగా సమాచారం అందించడం జరుగుతుంది. అదే తరహాలోనే మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మీ విజయమే మా ప్రధాన ధ్యేయంగా ఏర్పాటు చేసిన సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ కానీ, టెస్ట్ సిరీస్ కోర్సు కానీ, కంటెంట్ కోర్సు కానీ, పిఐ, సైకాలజీ కోర్సు కానీ, సోషల్ మెథడాలజీ కోర్సులో కానీ తక్కువ మొత్తంలో ఎక్కువగా ఆఫర్ని ప్రకటించడం జరిగింది. 70% ఆఫర్ కేవలం 24 అవర్స్ ఉంటుంది మిత్రమా. 1 డే ఆఫర్. ఇది 24 అవర్స్ తర్వాత ఎనేబుల్ అవుతుంది కంప్లీట్గా. సో కాబట్టి మీలో ఇంకెవరైనా మిత్రులు మన యొక్క కోర్సు ద్వారా పూర్తిగా విజయం సాధించాలనే నేపథ్యంతో ఉన్నవాళ్ళు, సో కూర్చునేంత ఓపిక, చదివేంత సత్తా ఉండి సర్వీస్ సాధించాలనే నేపథ్యం కలిగిన మీ మిత్రులందరికీ కూడా సో మా వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ ద్వారా పొందుతున్నటువంటి ప్రతి కోర్సు కూడా మీ విజయానికి నాంది పలుకుతుంది మిత్రమా. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ద్వారా ఈ వీడియో ద్వారా మీకు మన యాప్లో ఉన్నటువంటి కోర్సులు చేరువవ్వడం అనేది విజయానికి సూచికగా పేర్కొనవచ్చు. చెడు తొందరగా మనల్ని ఆవహిస్తుంది. ఆ విజయం అనేది అంటే సో మనల్ని సక్సెస్ అయ్యే ముందు కొంచెం వార్తా సమాచారం అంతా కూడా ఆలస్యంగా ఆవహిస్తుంది, మంచి కొంచెం ఆలస్యంగా చేరుతుంది. ఆ తరహా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా మీరు సుపరిచితం అవ్వడం అనేది మీకు మంచి చేకూరడానికి నాందిగా పేర్కొనవచ్చు. ఇది గమనించే ప్రయత్నం చేయండి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న ప్రతి కోర్సు, మీరు పొందే ప్రతి కోర్సు మీ విజయానికి సూచికగా పేర్కోవచ్చు. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ మిత్రమా. సో లైవ్లోకి వచ్చే మిత్రులకు చిన్న లైక్ చేస్తూ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మీరు ఏ తరహాలో అయితే బాగుంటుందనే విషయం కూడా తెలియపరచండి కామెంట్ రూపంలో. సో నేను దాన్ని పరిగణలో తీసుకుంటాను. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకి తక్కువ సమయంలో డిఎస్సిని క్రాక్ చేసేటట్టుగా సూపర్ ఛాలెంజ్ బ్యాచ్లు చాలా యూస్ఫుల్ అవుతుంది మిత్రమా. టెస్ట్ సిరీస్ కోర్స్, కంటెంట్ కోర్స్ ప్రత్యేకంగా ఉన్నవి. తెలంగాణ మిత్రులకు టెట్లో తప్పకుండా ఎక్కువ స్కోర్ సాధించేటట్టుగా టెట్ ప్లస్ డిఎస్సికి దోహదపడేట్టుగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉపయుక్తం చేసుకోండి. ఇక లైవ్ టెస్ట్కి వెళ్ళే ముందు చిన్న ప్రతిపాదన. రైట్ సార్? ఎస్. వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ వస్తుందా? రైట్ మిత్రమా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాగా సార్, మీరు డిఎస్సి సాధించేంత వరకు ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు మీతో పాటు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. తెలుగు 2 రాష్ట్రాల్లో మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ అంటే ప్రధానంగా సోషల్కి ప్రత్యేకమని తెలియడం కోసమే ఈ ప్రతిపాదన. సో ఒక సైకాలజీ పేరు చెప్తే ఒక గొప్ప వ్యక్తి పేరు, అంటే గొప్ప వ్యక్తి యొక్క ముఖ కవలికలు గుర్తొస్తాయి. ఇంగ్లీష్ అనగానే ఒక వ్యక్తి యొక్క కవలికలు గుర్తొస్తాయి. తెలుగు అంటే ఒక వ్యక్తి యొక్క కవలికలు గుర్తొస్తాయి. సోషల్ అంటే వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టీం మెంబర్స్ అందరూ గుర్తుకు రావాలనే తపనతోటే, ఒక ప్రతిపాదనతోటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది మిత్రమా. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్, థ్యాంక్ యూ సార్. రైట్. ఇది స్టార్ట్ చేయనా డైరెక్ట్? అవసరం లేదు ఇది. ఓకే అన్న. సరే. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ బోత్ తెలుగు స్టేట్స్ ఫ్రమ్ టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. మిత్రులారా, మనకు అనుకున్న సమయం రానే వచ్చింది. మన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు ఫస్ట్ టెట్ ఎగ్జామ్ అనేది కన్ఫర్మ్ చేశాడు. దాని తర్వాత డిఎస్సి ఉంటుంది. మన ఏపీ మిత్రులకు ఆల్రెడీ జూన్ నుంచి ఎగ్జామ్సే. ఇక రానే సమయం అనేది వచ్చేసింది. దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి మిత్రులారా. అది ఎలా అనేటటువంటిది కొన్ని క్వశ్చన్స్ మనం అనాలిసిస్ చేసిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి అండ్ టెట్ అభ్యర్థులకు మనకు స్కూల్ లెవెల్ టాపిక్స్ విత్ ఇంటర్లింక్డ్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మనకు అత్యంత కీలకమైనటువంటి టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. ఇది మనకు 6th క్లాస్లో ప్రాచీన కాలం నాటి మతం మరియు సమాజం అనే టాపిక్లో ఉంటుంది. మరి దానిని మనకు ఇంటర్లింక్ చేసుకొని మనం చదవాలి. అదే తరహాలో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి
మరి వాటికి సంబంధించిన మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, వాటిని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, మరి తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు వివరించడానికి ఈరోజు మీ ముందుకి మన వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ ద్వారా రావడం జరిగింది మిత్రులారా. రైట్, మరి ఆలస్యం చేయకుండా మన యొక్క ప్రశ్నల విశ్లేషణలోకి వెళ్దాం మిత్రులారా. రైట్, ఫస్ట్ క్వశ్చన్, సింధు నాగరికత అనే పదాన్ని ఉపయోగించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త. తొలి పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? దయారామ్ సాహ్ని, సర్ జాన్ మార్షల్, విఏ స్మిత్, కేసి సాహు. ఇది మనకు ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది, ప్రపంచంలో అతిపెద్ద నాగరికత, భారతదేశంలో తొలి నాగరికత, తొలి పెద్ద పట్టణ నాగరికత మన సింధు నాగరికత. మరి అటువంటి ఈ సింధు నాగరికత, దాని యొక్క మూల శిథిల అవశేషాలు సింధు నది, భారతదేశ వాయువ్య ప్రాంతంలో ప్రవహించే నది సింధు నది. ఆ సింధు నది దాని 5 ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో, మరి సింధు నదికి 5 ఉపనదులు ఏమున్నాయి? సట్లెజ్, జీలం, చీనాబ్, రావి, బియాస్. ఇలా సింధు నది దాని 5 ఉపనదుల పరివాహక ప్రాంతంలో ఈ యొక్క నాగరికత ఏర్పడి అభివృద్ధి చెందింది. కావున ఈ యొక్క మొట్టమొదటి ఏఎస్ఐకి మన 1921లో ఈ యొక్క ఏఎస్ఐకి డైరెక్టర్ ఆఫ్ జనరల్గా రిక్రూట్ అయినటువంటి సర్ జాన్ మార్షల్ మన భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఏర్పడి అభివృద్ధి చెందిన భారతదేశ మొట్టమొదటి నాగరికతకు సింధు నాగరికత అని పేరు పెట్టాడు. ఎందుకంటే సింధు నది దాని పరివాహక ప్రాంతంలో ఏర్పడి అభివృద్ధి చెందింది కాబట్టి. అలాగే ఈ సింధు నాగరికతకు సంబంధించిన విశేషాలు తెలుసుకోవడానికి త్రవ్వకాలు చేపట్టినప్పుడు ఆ త్రవ్వకాలలో భాగంగా మనకు ఇంటర్మీడియట్ బుక్లో 1000కి పైగా నగరాలు బయలుపడ్డాయని ఇచ్చాడు. మరి అలా బయలుపడ్డ 1000కి పైగా నగరాలలో 1921లో ఈ దయారామ్ సాహ్ని నేతృత్వంలో ఏర్పడిన, అంటే దయారామ్ సాహ్ని నేతృత్వంలో ఆ యొక్క త్రవ్వకాలు చేపట్టడం వలన మొట్టమొదటగా 1921లో ఈ యొక్క హరప్పా నగరం బయటపడ్డది. సో హరప్పా నగరం బయటపడడం వలన సర్ జాన్ మార్షల్ సింధు నాగరికతకి హరప్పా నాగరికత అని పేరు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ సింధు నాగరికతకు, అంటే భారతదేశంలో ఏర్పడిన మొదటి నాగరికతగా ఉన్నటువంటి దానికి సింధు నాగరికతగా, ఆ సింధు నాగరికతకి హరప్పా నాగరికతగా ఇలా 2 పేర్లు పెట్టినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే వన్ అండ్ ఓన్లీ ఒక్కడే. ఎవరయ్యా అంటే సర్ జాన్ మార్షల్. ఎవరయ్యా? సర్ జాన్ మార్షల్. కాబట్టి ఇక్కడ సింధు నాగరికత అనే పదాన్ని ఉపయోగించింది, సింధు నాగరికత అనే పేరు పెట్టింది, సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టింది. ఇదంతా కూడా ఒక్కలే. ఎవరంటే సర్ జాన్ మార్షల్. ఎవరయ్యా అంటే సర్ జాన్ మార్షల్. సో ఇప్పుడు క్లియర్గా వస్తుందా? ఇప్పుడు వస్తుందమ్మా వాయిస్ క్లియర్? ఇప్పుడు రీసౌండ్ పోయిందా? వస్తుందమ్మా? ఇప్పుడు రీసౌండ్ వస్తుందా పోయిందా చూడండి ఒకసారి.
రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఈ క్రింది వాటిని జతపరచండి. మనకేమిచ్చాడు ఇక్కడ? లెఫ్ట్ సైడ్ ఏమో సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు ఇచ్చాడు. రైట్ సైడ్ ఏమో అవి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. 1 కాళీబంగన్, 2 మొహంజదారో, 3 హరప్ప, 4 బన్వాలి, 5 సుర్కటోడ. మరి రైట్ సైడ్ ఏమి ఇచ్చాడు? పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, సింధు రాష్ట్రం. మరి ఇక్కడ చూస్తే కాళీబంగన్ అనేది రాజస్థాన్లో, మొహంజదారో అనేది సింధు రాష్ట్రంలో, హరప్ప అనేది పంజాబ్ రాష్ట్రంలో, బన్వాలి అనేది హర్యానా రాష్ట్రంలో, సుర్కటోడ అనేది గుజరాత్. సో ప్రస్తుతం ఈ నగరాలు ఈ యొక్క రాష్ట్రాల్లో బయటపడడం అనేది జరిగిందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. సో కాబట్టి ఆన్సర్ ఏంది? కాళీబంగన్ అంటే ఫస్ట్ ఆన్సర్ సి రావాలి, మొహంజదారో రెండోది ఈ రావాలి, మూడోది ఏ రావాలి, నాలుగోది బి రావాలి, ఐదోది డి రావాలి. సో కాబట్టి ఇక్కడ రెండో దానికి ఆన్సర్ ఏమిటయ్యా అంటే మనకు మెయిన్ ముఖ్యంగా 4. మనం క్లియర్ కట్గా మనకు ఇంటర్మీడియట్ బుక్లో ముఖ్యమైనటువంటి సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు అవి ముఖ్యంగా ఏ సంవత్సరంలో బయటపడ్డాయి, ముఖ్యంగా అవి ఏ రాష్ట్రంలో బయటపడ్డాయి, ఆ నగరాలు అసలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి, ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్గా మనకు అందులో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మన పూర్తి స్థాయిలో మన స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు కానీ ఇప్పుడు జీటీ కానీ వాళ్ళకు మెయిన్ ఈ లెవెల్లో కూడా అడుగుతున్నారు కొద్దిగా. కాబట్టి ఇది ఇద్దరికీ ఉపయుక్తమే. కాబట్టి అటు ఎస్జిటి వాళ్ళు కూడా ఈ క్లాసు వినొచ్చు. ఈ రేంజ్లో కూడా మీరు చదువుకోవడానికి వీలుంటుంది. ఓకేనా? రైట్. మూడోది, సింధు ప్రజలు పండించిన 2 ప్రధాన పంటలు. సింధు ప్రజలు పండించిన 2 ప్రధాన పంటలు అంటున్నాడు. మరి సింధు ప్రజలు ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం, తర్వాత వ్యాపారం. అందులో భాగంగా కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు కూడా స్థాపించడం జరిగింది. మరి సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఆ వ్యవసాయంలో భాగంగా వాళ్ళు వరి, పత్తి, బార్లీ, గోధుమలు, సుగంధ ద్రవ్యాలు, ఆవాలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు సో ఇటువంటి అన్నీ కూడా పండించారు. బట్ వాళ్ళు చెరుకు పంట, రాగులు పంట, చెరుకు పంటకు సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకు తెలియదని చెప్పేసి మనకు చరిత్రకారులు చెప్పారు. అవి కాకుండా మిగతా ఆహార పంటలను, మిగతా ఆహారేతర పంటలను వీళ్ళు పండించడం అనేది జరిగింది. మరి అలా వాళ్ళు పండించిన ఆహార పంటల్లో ముఖ్యమైనటువంటివి, ప్రసిద్ధిగాంచినవి ఏమిటి అన్నప్పుడు ఇక్కడ మనము గోధుమలు, బార్లీ చెప్పొచ్చు. కానీ ఇది మెయిన్ ముఖ్యంగా ఆర్యుల కాలం నాటి పంటలు, ప్రధానమైన పంటలు ఆర్యులది. ఈ చెరుకులు, రాగులు అనేవి వీళ్లకు తెలియని పంటలు. సింధు నాగరికత ప్రజలకు తెలియని పంటలు ఏమైనా ఉన్నాయంటే అవి చెరుకు, రాగులు. బార్లీ, గోధుమలు అనేవి సింధు ప్రజలు కూడా పండించారు. బట్ అవి ఎవరి కాలంలో ప్రధాన ఆహార పంటలుగా పేరుగాంచాయంటే ఆర్యుల కాలంలో. ఈ వరి అనేది కామన్గా సింధు కాలంలో ఉంది, ఆర్యుల కాలంలో ఉంది. ఈ రాగులు అనేది సింధు కాలంలో లేదు, ఆర్యుల కాలంలో ఉంది. ఓకే, ఇక మనకు మిగిలిన వరి, పత్తి. ఇదే కరెక్ట్ ఆన్సర్. అంటే అర్థం
సింధు నాగరికత ప్రజలు మొట్టమొదటిసారిగా పత్తి పంటను పండించి యావత్ ప్రపంచానికే తెలియచెప్పారు. పత్తి పంట ఎలా పండించాలి, పత్తి సాగు విధానం గురించి, వరి సాగు విధానం గురించి, అలా ఒకటి ఆహార పంట, మరొకటి వాణిజ్య పంట. ఈ ఆహార వాణిజ్య పంటలైన వరి, పత్తి పంటలు అనేవి సింధు ప్రజలు పండించిన రెండు ప్రధానమైనటువంటి పంటలుగా పేరుగాంచడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. పత్తి పంట మొట్టమొదటిసారిగా పండించింది మన సింధు నాగరికత ప్రజలు. ఈ పంటను ప్రపంచానికి పరిచయం చేసింది మన సింధు నాగరికత ప్రజలు. పత్తి పంట వాణిజ్య పంట, మరి ఆహార పంటల్లో వాళ్ళు బాగా పండించింది వరి. సో ఈ రెండు సింధు నాగరికత కాలం నాటి ప్రజల యొక్క వాళ్ళు పండించిన ప్రధానమైనటువంటి పంటలుగా ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఆన్సర్ ఏంది? 1. రైట్. ఈ క్రింది వాటిని జతపరచమంటున్నాడు. ఏమిచ్చాడు? సింధు నాగరికత ఈ యొక్క పాఠ్యాంశానికి సంబంధించిన సమాచారంలో భాగంగా సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు, ఆ నగరాలు ఎవరి యొక్క నేతృత్వంలో బయటపడ్డాయి అనేటటువంటి విషయానికి సంబంధించిన సమాచారం అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎవరి యొక్క నేతృత్వంలో. ఇందాక క్వశ్చన్లో సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు అవి ఏ రాష్ట్రంలో బయటపడ్డాయి అనేది ఆ క్వశ్చన్ చూసాం. రెండోది, ఇప్పుడు సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు, ఆ నగరాలు ఎవరి యొక్క నేతృత్వంలో అవి వెలికి తీయబడ్డాయి, అవి ముఖ్యంగా అత్యంత కీలకంగా కనుగొనబడ్డాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చూడాలి. ఒకసారి చూస్తే హరప్పా నగరాన్ని కనుక్కుంది దయారాం సాహిని. మొహంజదారో నగరాన్ని కనుగొంది ఆర్డి బెనర్జీ. చానుదారో నగరాన్ని కనుగొంది ఎన్జి మజుందార్. రోపార్ నగరాన్ని కనుగొంది వైడి శర్మ. లోతాల్ నగరాన్ని కనుగొంది ఎస్ఆర్ రావు. సుర్కోటోడ నగరాన్ని కనుగొంది జగపతి జోషి, జేపీ జోషి. బన్వాలి నగరాన్ని కనుగొంది ఆర్ఎస్ బిస్త్. అంటే మనకు హెచ్ అనేది సంబంధం లేదు, అరవింద్ ఘోష్ అనేది కాకుండా మిగతావన్నీ కూడా కరెక్టే. హరప్ప నగరాన్ని 1921లో దయారాం సాయిని కనుగొన్నాడు. మొహంజదారోని ఆర్డి బెనర్జీ 1922లో కనుగొన్నాడు. చనుదారోని 1931 నుంచి 35 సంవత్సరాల మధ్య ఎన్జి మజుందార్. కాళీబంగన్ 1953, రోఫార్ 1953, లోతాల్ 1954, సుర్కోటోడ 1964, బన్వాలి 1973 to 74. ఈ సంవత్సరంలో భాగంగా వీటిని మనకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్లియర్ కట్గా కనుగొన్నారు. అంటే ఇక్కడ అర్థం మనకు హరప్ప అనేది మనకు దయారాం సాయి నుంచి స్టార్ట్ కావాలి. ఫస్ట్ ఈ, రెండోది మనకు ఎఫ్, మూడోది జి, నాలుగోది మనకు కాళీబంగన్. ఇక్కడ మన కాళీబంగన్ మర్చిపోయాను, కాళీబంగన్ ఘోష్. సో మనకు నాలుగోది హెచ్ రావాలి, నాలుగోది హెచ్, ఈఎఫ్జిహెచ్. ఐదవది మనకు డి, ఆరవది బి, ఏడవది ఏ, ఎనిమిదవది బి. సో కాబట్టి ఆన్సర్ ఇక్కడ 4. చాలామంది 3 ఆన్సర్ పెట్టారు, తప్పు.
మనకు పూర్తి స్థాయిలో 4 అనేది ఎవరైతే చేశారో అది కరెక్ట్ ఆన్సర్. 4 అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను రాశాను చూడండి, EFGHDBA. ఇక్కడ మనకు బీబీ లాల్, ఏ ఘోష్ ఇద్దరు ఈ నగరాన్ని ఇద్దరు కనుక్కుంటారు. బీబీ లాల్ ఇతనితో పాటు ఏ ఘోష్ ఇద్దరు కూడా సంయుక్తంగా కనుక్కున్న నగరం కాళీబంగాన్. ఇది క్లియర్ కట్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. 5వ క్వశ్చన్, సింధు నాగరికత కాలంలో నెలకొన్న రాజకీయ వ్యవస్థ. సింధు నాగరికత కాలంలో నెలకొన్న రాజకీయ వ్యవస్థ. మరి సింధు నాగరికత కాలంలో నెలకొన్న రాజకీయ వ్యవస్థ అన్నప్పుడు సింధు నాగరికత కాలానికి సంబంధించిన మన రాజకీయ పరిస్థితుల గురించి మీకు తెలియాలి. సింధు నాగరికత కాలంలో ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉండేదట. అది ఒక కేంద్రీకృతమైన రాజకీయ వ్యవస్థ. మరి కొంతమంది పురావస్తు చరిత్రకారులు సింధు నాగరికత కాలం నాటి సమాజాన్ని వర్తకులు పరిపాలించారని కొంతమంది అంటే, లేదు ఆ కాలం నాటి సమాజాన్ని పురపాలక సంఘాలు పరిపాలించాయని కొంతమంది అన్నారు. లేదు మరికొంతమంది ఏమన్నారంటే సింధు నాగరికత కాలం నాటి సమాజాన్ని పూజారులు లేదా పురోహితులు తమ ఆధీనంలోకి తీసుకువచ్చి పరిపాలించారు అని చెప్పేసి అన్నారు. మరి వీళ్ళ యొక్క మెయిన్ ముఖ్యమైన వాదనల ప్రకారంగా చూస్తే సింధు నాగరికత కాలం నాటి సమాజాన్ని ఒక నిర్దిష్టమైన కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటై పరిపాలించడం జరిగింది. అది నియంతృత్వ రాజరిక వ్యవస్థ కాదు. అలా అని రిపబ్లికన్ వ్యవస్థ కూడా కాదు, గణతంత్ర వ్యవస్థ కూడా కాదు, రాజరిక వ్యవస్థ కూడా కాదు. కేవలము ఏమిటయ్యా అంటే నగర రాజ్య వ్యవస్థ. ఎందుకంటే సింధు నాగరికత కాలం నాటి మన కొన్ని పరిస్థితులను అబ్జర్వ్ చేస్తే ఆ నాగరికత యొక్క లక్షణాలు మనకు కనబడతాయి. మరి ఏంటి సింధు నాగరికతకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణము అంటే పూర్తి స్థాయిలో మనకు ముఖ్యంగా ఇక్కడ మనకు అత్యంత క్లియర్గా ఇక్కడ నగర రాజకీయ వ్యవస్థ అని తెలుస్తుంది. ఎందుకంటే సింధు నాగరికత కాలం నాటి ప్రధాన లక్షణం ఏమిటి అంటే పట్టణ లేదా నగర నాగరికత. అందుకనే సింధు నాగరికత కాలం నాటి సమాజంలో నెలకొన్న రాజకీయ వ్యవస్థ ప్రధానంగా ఇది ఒక నగర రాజకీయ వ్యవస్థగా ఉండేదన్న విషయాన్ని మనకు కొంతమంది పురావస్తు చరిత్రకారులు చెప్పడం అనేటటువంటిది జరిగింది. 6వ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడు మనకు నగరాలు ఇచ్చాడు, రైట్ సైడు ఆ యొక్క పట్టణ లేదా నగరాల్లో ఏం దొరికాయో ఇచ్చాడు. ఫస్ట్ది ఏంటిది? నగరాలు ఇచ్చాడు, అవి ఏ రాష్ట్రానికి చెందినవో అడిగాడు. రెండోది ఏం చూశాము? నగరాలు ఇచ్చాడు, వాటిని ఏ సంవత్సరంలో ఎవరు కనుక్కున్నారో చూశాము. ఇప్పుడేం చూడబోతున్నాము? నగరాలు ఇచ్చాడు, ఒక్కొక్క నగరంలో ఏమేం శిథిల అవశేషాలు బయటపడ్డాయో చూస్తున్నాము. ఇప్పుడు నగరాలు ఇచ్చాడు, ఆ నగరాలలో ఏమేం శిథిల అవశేషాలు బయటపడ్డాయో మనం ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఏంటిది? అది వాటికి సంబంధించిన మనకు పూర్తి స్థాయిలో చూద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ది నగరాలు ఏంటిదో చూద్దాం. మొహంజదారో, చానుదారో, లోతాల్, కాళీబంగన్, బన్వాలి. మొహంజదారో అంటే అర్థం మృతుల దిబ్బ లేదా మృతుల నగరం. చనుదారో ప్రత్యేకత ఏంటంటే చుట్టూ కోట గోడ లేని ఏకైక నగరం. లోతాల్ అంటే సింధు నాగరికత కాలం నాటి ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం. కాళీబంగన్ అంటే అర్థం నల్లటి గాజులు, ఇక్కడ నల్లటి గాజులు. బన్వాలి అంటే
ఇక్కడ సింధు నాగరికత కాలంలో గ్రిడ్ సిస్టమ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేనటువంటి ఏకైక నగరంగా ప్రసిద్ధిగాంచింది బన్వాలి. అదే సింధు నాగరికత కాలం నాటి నగరాలలో చుట్టూ కోట గోడ లేని ఏకైక నగరంగా ప్రసిద్ధిగాంచింది ఏమిటంటే ఈ యొక్క చానుదారు అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఇందులో ఇప్పుడు ఏమేమి బయటపడ్డాయో ఒకసారి చూద్దాం. మరి అవి చూడాలంటే ఫస్ట్ ఇవి గుర్తు రావాలి. బార్లీ మట్టితో చేసిన నాగలి బొమ్మ, బి కాల్చిన గాజులు, శివలింగం, ఒంటె ఎముకలు, సి కోటలేని నగరం, డి యజ్ఞవేదికలు, వరి పండించిన ఆధారాలు, గడ్డం మనిషి, నాట్యం చేస్తున్న మహిళా కంచు విగ్రహం. మరి ఇప్పుడు చూద్దాం. మొహంజదారో అంటే మృతుల దిబ్బ లేదా మృతుల నగరం. ఇక్కడ గడ్డంతో ఉన్న ఒక మనిషి యొక్క విగ్రహం బయటపడ్డది. అది కొంతమంది పూజారి విగ్రహం అంటారు, కొంతమంది రాజు లేదా పరిపాలకుడు సంబంధించిందిగా చెప్తారు. గడ్డంతో ఉన్న ఒక పూజారి విగ్రహం లేదా రాజు లేదా ఒక పరిపాలకుడిగా తలగా భావించారు అతన్ని ఆ విగ్రహాన్ని. అలాగే పూర్తిగా కంచు లేదా కాంస్యంతో తయారు చేసిన నాట్యకత్తె యొక్క విగ్రహం. ఇది ఎక్కడ బయటపడ్డదంటే మొహంజదారోలో బయటపడ్డది. చానుదారు అంటే ఇందాక చెప్పాను, కోట లేని ఏకైక నగరం. లోతాల్లో ఇది సింధు నాగరికత కాలం నాటి ప్రసిద్ధి చెందిన రేవు పట్టణంతో పాటు ఇక్కడ ముఖ్యంగా యజ్ఞ వేదికలు, అలాగే యజ్ఞాలు చేసినట్లు ఆధారాలు, యజ్ఞ వేదికలు, అలాగే వరి పండించినటువంటి ఆధారాలు అంటే వరి గింజ అంటే బియ్యపు గింజకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డటువంటి ప్రాంతంగా చెప్తాం లోతాల్. మరి కాళీబంగన్ అంటే అర్థం నల్లటి గాజులు. మరి ఇక్కడ ఏం బయటపడ్డాయి? కాల్చిన గాజులు, శివలింగం, ఒంటెకు సంబంధించిన అస్థి పంజరాలు, ఎముకలు. ఇవి ఎక్కడ బయటపడ్డాయంటే కాళీబంగన్. అలాగే బన్వాలి, బార్లీ పంటకు సంబంధించిన ఆధారాలు, బార్లీతో పాటు ఆవాలు పంటకు సంబంధించిన ఆధారాలు, అలాగే దీనితో పాటు బంక మట్టితో అంటే టెర్రాకోట మట్టి అంటాం. టెర్రాకోట మట్టితో తయారు చేయబడిన ఈ యొక్క నాగలి బొమ్మ ఇక్కా అని పిలిచేవారు. ఇక్కా అంటే సింధు నాగరికత కాలం నాటి వాళ్ళు తయారు చేసుకున్న ఎడ్ల బండి పేరు ఇక్కా. సో ఆ యొక్క ఇక్కా అనే ఎడ్ల బండి బంక మట్టితో తయారు చేసినటువంటి ఆధారాలు బయటపడ్డాయి. కాళీబంగంలో కాల్చిన గాజులు, శివలింగం, ఒంటె ఎముకలు, 7 హోమగుండాలు, అలాగే ఎముకల దంతాలతో తయారు చేయబడ్డ దువ్వెన, మాతృదేవతారాధనకు సంబంధించిన ఈ యొక్క ఆధారాలు ఉన్నాయా లేదా, వాటికి సంబంధించినవి క్లియర్ కట్గా ఇక్కడ అమ్మ తల్లిని పూజించలేదని, మాతృదేవతారాధన ఇక్కడ లేదని, ఇక్కడ కాంస్యంతో తయారు చేయాలి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇక్కడ ఈ క్రింది వాణిలో సింధు నాగరికతకు సంబంధించి సరికానిది ఏమిటి అంటున్నాడు. సరైనది కాదు, సరికానిది ఏమి అంటున్నాడు. సో ఇక్కడ సింధు ప్రజలకు గుర్రం తెలియదు అంటున్నాడు, సింధు ప్రజలకు ఇనుము తెలియదు అంటున్నాడు, సింధు ప్రజలకు చెరుకు పండించుట తెలియదన్నాడు, సింధు ప్రజలకు కొలతలకు సంబంధించిన జ్ఞానం లేదన్నాడు. ఇందులో ఆన్సర్ ఏమిటి అంటే సింధు ప్రజలు అనేక రకాల జంతువులకు సంబంధించిన పరిజ్ఞానం ఉందండి. వాళ్ళకి దాదాపు అన్ని రకాల జంతువులకు సంబంధించిన పరిజ్ఞానం ఉంది, కానీ వాళ్ళకు గుర్రం అనే జంతువు తెలియదు. అది కరెక్టే. సింధు ప్రజలు వివిధ రకాల లోహాలు ఉపయోగించారండి. ఆ లోహాలతో ఆభరణాలు తయారు చేసుకున్నారు.
రాగి, బంగారం, వెండి, తగరం, సీసం, కంచు లేదా కాంస్యం ఇలా అన్నీ ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళకు ఇనుముకు సంబంధించిన ఇనుము లోహ పరిజ్ఞానం వాళ్ళకు తెలియదు. ఎందుకంటే మలివేద కాల ప్రారంభంలో ఇనుము అనేది కనుగొనబడింది. సింధు ప్రజలు వివిధ రకాల పంటలు పండించారు. వరి పంట, పత్తి పంట, బార్లీ, గోధుమలు, ఆవాలు, తర్వాత మనకు సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయలు, మనకు తృణధాన్యాలు, నూనె గింజలు ఇవన్నీ కూడా పండించారు. కానీ మనకు ఎక్కడ కూడా చరిత్రకారులకు సింధు నాగరికత ప్రజలు చెరుకు పంటను పండించినటువంటి ఆధారాలు కానీ, రాగులు ఈ మిల్లెట్స్లో రాగుల పంట పండించినటువంటి ఆధారాలు కానీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు గుర్తించలేదు. అంటే దీన్ని బట్టి సింధు నాగరికత కాలం నాటి ప్రజలకు చెరుకు పంట తెలియదు, అలాగే ఈ యొక్క రాగులు పంట తెలియదు. కాబట్టి వాళ్ళకు తెలియని పంటల్లో చెరుకు మరియు రాగులు అనేటటువంటివి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు. మరి ఈ మూడు కూడా కరెక్టే. మరి నాలుగోది ఏందో చూద్దాం. సింధు ప్రజలకు కొలతలకు సంబంధించిన జ్ఞానం లేదన్నాడు. ఇది తప్పు. సింధు ప్రజలకు కొలతలకు సంబంధించిన జ్ఞానం ఉంది. వాళ్ళు తూనీకలు కొలతలను ఉపయోగించి సింధు ప్రజలకు ముఖ్యంగా వ్యవసాయంతో పాటు వాళ్ళు వ్యాపారాన్ని కూడా చాలా బాగా అభివృద్ధి పరుచుకున్నారు. మరి ఆ రోజుల్లో కాయిన్స్ లేవు, లోహాలు ఉన్నాయి. కానీ ఆ లోహాలతో సరైనటువంటి ఆకృతిలో నాణ్యాలను వాళ్ళు తయారు చేసుకోలేదు. సరైన ఆకృతిలో వారు నాణ్యాలని తయారు చేసుకోలేదు. మరి ఏ విధంగా జరిగింది వ్యాపారం అంటే బార్టర్ సిస్టమ్, అంటే వస్తు మార్పిడి విధానం. మరి వస్తు మార్పిడి విధానంలో భాగంగా వాళ్ళు ఏం చేశారు? ఈ యొక్క తూనీకలు కొలతల పద్ధతి ఉపయోగించారు. అంటే త్రాసు జోకడం, ఒక వస్తువుని జోకాలంటే వాటికి రాళ్ళు కావాలి. తూనీక కొలత కలిగిన రాయి, ఆల్ బస్టర్ అనే రాయిని ఉపయోగించి వాళ్ళు తూనికల కొలతల్లో ముఖ్యంగా ఈ త్రాసు పద్ధతిని ఉపయోగించి 16 అనే సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని దాని గుణిజాలు 16, 32, 48, 64 ఇలా దాని గుణిజాలను ప్రామాణికంగా తీసుకొని వీళ్ళు తూనికల కొలతల్లో అత్యంత ఖచ్చితత్వమైన పద్ధతిని పాటించడం అనేది జరిగింది. కాబట్టి అది నిజం, ఇది అబద్ధం. వాళ్ళ జ్ఞానం ఉంది. ఓకే, రైట్. ఇది మనకు మిత్రులారా అత్యంత ముఖ్యమైనటువంటి మన సింధు నాగరికతకు సంబంధించిన క్లియర్ మన ప్రశ్నల విశ్లేషణ. మన మిగతా ప్రశ్నల విశ్లేషణ మన యాప్లో చేయడం జరిగింది. టెస్ట్ విశ్లేషణలో భాగంగా మళ్ళీ అక్కడ మరికొన్ని క్వశ్చన్లు డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రియాతిప్రియమైనటువంటి ఏపీ తెలంగాణ ఈ యొక్క అభ్యర్థులకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఒకటే, రివిజన్ చేయండి. దాంతో పాటుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అత్యంత క్లియర్గా ఈ యొక్క యాప్లో మనకు మ్యాక్సిమం మీ దగ్గర ఉంటూ ఒక 7 days మీకే టైం ఎలా కేటాయించి ఇటు ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఈ మెథడ్ రేపు కంప్లీట్ అవుతుంది. మ్యాక్సిమం రేపు కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ 70% అనేది చేశాను. సో మ్యాక్సిమం రేపు నైట్ వరకు మార్నింగ్ to 8 వరకు పెట్టుకుంటే మెథడ్ అయిపోతుంది. నెక్స్ట్ షెడ్యూల్లో మీకు 7 days ఉండి మన ఇంటర్ అటు ఏపీ తెలంగాణ అభ్యర్థులకు క్లియర్గా కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత మీకు ఇక డైలీ టెస్ట్ విశ్లేషణ ఇంటర్ లెవెల్లో మీకు అటు మెథడ్స్ ఇటు ఈ యొక్క ఇంటర్ హిస్టరీ ఇంటర్ లింకప్ వర్క్ కూడా మీకు ఖచ్చితంగా చేస్తాను. దయచేసి మనకు ఈ ఒక్కరోజే సార్ ఇందాక చెప్పాడు. సో పూర్తి స్థాయిలో మీరు తీసుకున్న వాళ్ళు మీ యొక్క ఫ్రెండ్స్ మంచి కోరేటటువంటి వాళ్ళలాగా మీరు భావించుకొని వాళ్ళని యాప్లో మనకు భాగస్వాములు చేయండి. ఈ ఒక్కరోజే యాప్లో మనకు 70% దాదాపు మనకు తగ్గించడం అనేది జరిగింది. మళ్ళీ రేపటి నుంచి రేట్స్ అనేవి మనకు ఈ యొక్క ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి కొంచెం మీరు పూర్తి స్థాయిలో దాన్ని గుర్తుంచుకోండి. మరొక్కసారి చెప్తున్నాను,
తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి ఎస్ఏ సోషల్ టెస్ట్ సిరీస్ ఆల్ సబ్జెక్ట్స్ సో పరిపూర్ణంగా మిమ్మల్ని విజయానికి దగ్గరగా చేస్తుంది మా వెంకట్ సార్ ఆన్లైన్ యాప్. మిత్రులారా, మమ్మల్ని విశ్వసించండి. ఇక తర్వాత మీరు బాధపడినా కూడా ప్రయోజనం లేదు. ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి వరం. సో కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకుంటేనే సక్సెస్ అవుతారు. నేను ఈరోజు చెప్తున్నాను, జాబ్ కొట్టాలంటే వెంకట్ సార్ ఆన్లైన్ పట్టాలి, జాబ్ కొట్టాలంటే వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ను పట్టాలి. ఇక అది తప్ప వేరే మార్గం లేదు. ఆలోచించుకోండి, నిర్ణయం వేగంగా తీసుకోండి. సమయం మించిపోకుండా ఉండే వరకు ఈ ఒక్క రోజు మాత్రమే పరిమితం. తర్వాత మళ్ళీ యథావిధిగా రేట్ అనేది అటువంటి ప్రైస్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది, పెంచడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకున్న వాళ్ళు కొత్తగా యూట్యూబ్లోకి వచ్చినటువంటి వారు, మన ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ విశ్లేషణకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా మిత్రులు సోదరి మనులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ప్లస్ మీ ఫ్రెండ్స్కి కూడా మన యాప్ గురించి చెప్పి పూర్తి స్థాయిలో ఈ యొక్క నెక్స్ట్ డిఎస్సిలో టెట్లో ప్లస్ నెక్స్ట్ డిఎస్సిలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోగలరని ఆశిస్తూ మనవి చేసుకుంటున్నాను. మనతో పాటు 10 మందికి వాళ్ళకు మంచి చెప్పాలనేటటువంటి విషయంతో పూర్తి స్థాయిలో మీకు అత్యంత క్లియర్గా ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మిత్రులారా, ఇగో బోర్డు మీద డిస్ప్లే అవుతుంది. సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ అనేది మనకు పూర్తి స్థాయిలో 2499 రూపాయలు ఉన్నది. దీన్ని మనకు 70% చేశాము. అంటే 1999కి 1999 రూపాయలకి ఈ ఒక్కరోజు ఆఫర్ కొనసాగుతుంది. 1999 రూపాయలకే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషను, సోషల్ మెథడాలజీ, సోషల్ కాంటెంట్ అప్ టు ఇంటర్ లెవెల్ మీకు పరిపూర్ణంగా అందిస్తున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక్క ఏకైక డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఆన్లైన్ యాప్ ఏదంటే మాది అని సగౌరవంగా చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. సో ఈ యొక్క 10-15 వేలు మనకు ఆఫ్లైన్ కోచింగ్ పెట్టి ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళి పూర్తి స్థాయిలో అర్థం కాక, ఒకవేళ అర్థమైన టైం సరిపోక, సిలబస్ కాక ఇన్ని మనకు ఇంత నష్టపోయే బదులు మీ యొక్క దగ్గరికి మీకు అందుబాటులో ఇటన్నీ చెప్పుకుంటూ డైలీ టెస్టులు పెడుతూ వాటికి విశ్లేషణ చేస్తూ మెగా టెస్ట్ సిరీస్లో మెగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఆ మెగా సిరీస్ని కండక్ట్ చేస్తూ వాటితో పాటు వాటికి కూడా టెస్ట్ మనకు ముఖ్యంగా అనాలిసిస్ చేస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు మీ మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటియో తెలుపుతూ మీ మార్కుల ద్వారా మిమ్మల్ని మూల్యాంకనం చేస్తూ మీరు ఈసారి ఆ తప్పు చేయకుండా మరింత ముందుకు వెళ్ళి అద్భుతమైనటువంటి మీరు రాయబోయే టెట్ అండ్ డిఎస్సిలో విజయం సాధించాలనే ఉద్దేశంతో మేము ఆ ప్రయత్నం చేద్దామని మేము ముందుకు రావడం జరిగింది. ఆ ముందుకు వచ్చిన క్రమంలో భాగంగానే మేము ఈ యాప్ను ఒక మంచి డయాస్ లాగా ఉండి మీ అందరి సపోర్ట్తో మేము ఏర్పాటు చేశాం. మా యాప్లో మమ్మల్ని విశ్వసించి వెంకట్ సార్ ఆన్లైన్ యాప్లో తెలుగు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో సో ప్రియాతి ప్రియమైన నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా యూట్యూబ్ లైవ్కి వచ్చారు. మరి వాళ్ళ సపోర్ట్తో మరింత ముందుకు పోతాము. సో కాబట్టి దయచేసి మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి. పూర్తి స్థాయిలో మాదేంది, మా కెపాసిటీ, మా స్టాండర్డ్ లెవెల్, మా టెస్ట్ సిరీస్ అనాలిసిస్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చేసిన వాడు ఎవరు లేరు అనేది నేను సగర్వంగా చెప్తున్నాను పూర్తి స్థాయిలో. అందుకనే ఒక మంచి యాప్ను మీరు చూజ్ చేసుకోండి, ఒక మంచి యాప్ను చూజ్ చేసుకోండి. సో ఆ యాప్ను చూజ్ చేసుకున్న తర్వాత మీ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ తెలుసుకొని ముందుకు కొనసాగండి. అలా కొనసాగితే అద్భుతమైన విజయం మీదే. మీకు తెలుసు ఈ యాప్ గురించి, దాన్ని 10 మందికి చెప్పండి. వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళు కూడా రేపు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి నా జాబ్ రావడానికి కారణం నా ఫ్రెండు. ఎందుకంటే నాకు వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ను నాకు ఇంట్రడ్యూస్ చేసిండు కాబట్టి. ఇలా మన యాప్ నిజాయితీ కలిగిన యాప్ కాబట్టి ఒకరి ద్వారా మౌత్ టాక్గా వెళ్తే పూర్తి స్థాయిలో మరింత మందికి చేరువవుతుందనేటటువంటి ఉద్దేశం పూర్తి స్థాయిలో మీకు కలుగుతుందన్న నమ్మకంతో ఇదంతా చెప్తున్నాను. ఓకేనా?
రైట్. మరి మిగతా ప్రశ్నల విశ్లేషణ రేపు యూట్యూబ్లో మరికొన్ని మిగిలినవి చూద్దాం. తర్వాత పూర్తి స్థాయిలో మన యాప్లో మాత్రం ఇదే విధంగా ఇంతకంటే ఎక్కువగా డెప్త్గా మనకు మన వెంకట్ సార్ ఆన్లైన్ యాప్లో టెస్ట్ సిరీస్ విశ్లేషణ ఉంటుంది. సో కాబట్టి ఆలస్యం చేయకుండా 2499 నుంచి 1999కి తగ్గించబడ్డ ఈ యొక్క చాలా తక్కువ ఆఫర్తో కేవలం ₹1 తక్కువ 2000 అంతేనా? సో కాబట్టి మీరు వినియోగించుకోండి, ఒక్కరోజే మీకు అందుబాటులో ఉంటుంది. తీసుకున్న వాళ్ళు తీసుకోని వాళ్ళకి చెప్పండి, తద్వారా మీరు కూడా వాళ్ళ విజయంలో భాగస్వాములు అవుతారు అని ఆశిస్తూ, ఇక చివరికి మరి ఇంతసేపు నా యొక్క ఆన్లైన్ క్లాసు విశ్లేషణ విన్నటువంటి నా యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ తరపున కోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, యూట్యూబ్ లైవ్కి వచ్చినటువంటి వాళ్ళు, నా బ్రదర్స్ అండ్ సిస్టర్తో పాటు కొత్తగా యూట్యూబ్ లైవ్ క్లాస్కి వచ్చినటువంటి నా ప్రియాతి ప్రియమైనటువంటి నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా అందరికీ కూడా మా యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఖచ్చితంగా జాబ్ రావాలని మా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్.